గట్టు మరియు చింకీ యొక్క ట్రీ హౌస్. ఇవాళ గట్టు చింకీ నిద్ర లేచిన వెంటనే అమ్మా నాన్న వాళ్లతో ఉత్సాహంగా ఇలా అంటారు. గట్టు చింకీ, మీ ఇద్దరు త్వరగా రెడీ అవ్వండి, మీకొక సర్ప్రైజ్ ఉంది. అవును పిల్లలు, మీరిద్దరూ ఈ సర్ప్రైజ్ చూసి చాలా ఆనందపడతారు. వెళ్ళండి, త్వరగా రెడీ అవ్వండి. గట్టు మరియు చింకీలకి అమ్మా నాన్నల మాటలు అర్థం కావు. కానీ ఏంటి నాన్న సర్ప్రైజ్? ఓహో, టైం వేస్ట్ చేయకండి పిల్లలు, త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి, రండి. నాన్న వాళ్ళని వాళ్ల గదిలోకి పంపిస్తాడు. అమ్మ వాళ్ళకి బట్టలు తీసి ఇస్తుంది. కాసేపటి తర్వాత నలుగురు కారులో కూర్చొని బయలుదేరుతారు. నాన్న, ఇప్పటికైనా చెప్పండి, మనం ఎక్కడికి వెళ్తున్నాం? అరే, ఇంకాసేపు ఓపిక పట్టండి. మీరిప్పటి వరకు ఎప్పుడూ కూడా వెళ్ళని ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇంతవరకు మీరు వెళ్దామనుకుని వెళ్ళలేకపోయారు. ఏంటి? గట్టు చూడు, అసలు ఇక్కడ చుట్టుపక్కల ఒక్క బిల్డింగ్ కూడా లేదు కదా, అన్ని చెట్లే ఉన్నాయి. అవును చింకీ, నువ్వు సరిగ్గా చెప్పావు. అయినా నాన్న, మనం చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? నాకనిపిస్తుంది మనం ఒక మంచి రెస్టారెంట్కి వెళ్తున్నామేమో అని. లేకపోతే మనం ఏదైనా అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దామా? హాహా పిల్లలు, కాస్త ఓపిక పట్టండి, ఇంకా కాసేపట్లో వెళ్తాము. కాసేపటి తర్వాత అమ్మా నాన్న ఒక చోటుకి చేరుకుంటారు. అక్కడ చాలా అందమైన గేట్ ఉంటుంది. ఇంకా అక్కడ చుట్టుపక్కల చాలా చెట్లు మొక్కలు ఉంటాయి. గట్టు చింకీ, రండి, మనం ఆ గేట్ అవతల వైపుకు వెళ్లాల్సి ఉంది. అవును నాన్న, ఇదేమైనా అడవి సఫారీనా? లేదు గట్టు, పద లోపలికెళ్దాం. సరే అమ్మా. వాళ్ళు గేట్ లోపలికి వెళ్ళిన వెంటనే గట్టు చింకీ అమ్మ నాన్న దగ్గరికి ఒక అంకుల్ వస్తాడు. ఇంకా ఇలా అంటాడు. రండి సార్, మేము మిమ్మల్ని మీ ట్రీ హౌస్ దగ్గరికి తీసుకువెళ్తాను. ట్రీ హౌస్ మాట విన్న వెంటనే గట్టు చింకీ ఆశ్చర్యపోతారు. ఒకటేసారి వాళ్ళు ఇలా అంటారు. ఏంటి, ట్రీ హౌసా? అవును పిల్లలు, రండి, లోపలికి వెళ్దాం. ఆ తర్వాత ఆ అంకుల్ వాళ్ళని వాళ్ళ ట్రీ హౌస్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. దారిలో వాళ్ళకి చాలా మామిడి చెట్లు కనబడతాయి. వాటికి ఉయ్యాలలో కూడా కట్టి ఉంటాయి. కాసేపటి తర్వాత ఆ అంకుల్ వాళ్ళని ఒక ట్రీ హౌస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. వావ్, ఈ ట్రీస్ హౌస్ ఎంత బాగుందో. గట్టు చూడు, ఆ ట్రీ హౌస్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక లాడర్ ఉంది. ఇంకా కిందికి వెళ్ళడానికి స్లైడ్ ఉంది. అచ్చం ఇది మన డ్రీమ్ హౌస్ లాగే ఉంది కదా గట్టు? అవును చింకీ, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. మనం ఇలాంటి ట్రీ హౌస్ ని టీవీలోనే చూసాము. నాన్న, మేము పైకి ఎక్కొచ్చా? పిల్లలు, ఇవాళ ఈ ట్రీ హౌస్ మొత్తం మనదే, వెళ్ళండి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ త్వరగా ఆ ట్రీ హౌస్ మీదకి ఎక్కుతారు. లోపలికి వెళ్లి చూసేసరికి ట్రీ హౌస్ లోపల కూడా మొత్తం వుడెన్తోనే ఉంటుంది. ఇంకా వుడెన్ బంక్ బెడ్స్ కూడా ఉంటాయి. ఇది ఎంతో అందంగా ఉంది కదా చింకీ, ఈ ట్రీ హౌస్ చాలా అద్భుతంగా ఉంది. అవును గట్టు, ఇందులో అన్ని ఎంత బాగా సెట్ చేశారో చూడు. ఇంత తక్కువ ప్లేస్ లో ఎన్ని ఐటమ్స్! ఎలా అంటే ఈ బంక్ బెడ్స్, టేబుల్ చైర్, ఇంకా దాని మీద బోర్డ్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఎంత బాగున్నాయో కదా గట్టు? అరే, అది వదిలే చింకీ, మనం స్లైడ్ తో కిందకి దిగి చూద్దాము, ఏమంటావ్? ఆహా, పద పద గట్టు. గట్టు ఇంకా చింకీ స్లైడ్తో కిందికి దిగిన వెంటనే అమ్మా నాన్న వుడెన్ లాడర్తో పైకి ఎక్కుతారు. గట్టు చింకీని వెతుకుతూ ఉంటారు. అరే, గట్టు చింకీ ఎక్కడికి వెళ్లారు? వాళ్ళు పైకి వెళ్లారు కదా. అవును, పైకే వచ్చారు. గట్టు, చింకీ ఎక్కడున్నారు? మేము ఇక్కడ ఉన్నాం నాన్న, కింద. ఆ తర్వాత అమ్మా నాన్న ట్రీ హౌస్ కిటికీలో నుండి తొంగి చూస్తారు. గట్టు చింకీ కింద నిలబడి ఉంటారు. ఇంకా నవ్వుతూ ఉంటారు. అరే గట్టు చింకీ, మేము పైకొచ్చేసరికి మీరు కిందకెళ్ళిపోయారా? ఆగండి ఆగండి అమ్మా, మేమిప్పుడే పైకొస్తాము. ఆ తర్వాత గట్టు చింకీ మళ్లీ ట్రీ హౌస్లోకి వెళ్ళిపోతారు. అలా చూస్తుంటే వాళ్ళకి చాలా మజా వస్తుంది. అప్పుడు నాన్న వాళ్లతో ఇలా అంటాడు. గట్టు చింకీ, మీరు గుర్తించారా, మనం ఇక్కడికి వచ్చేటప్పుడు ఎన్ని మామిడి చెట్లని చూస్తూ వచ్చామో? అవునవును నాన్న, దాటికి ఉయ్యాల కూడా కట్టి ఉన్నాయి. అవును గట్టు బాబు, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాము. ఇంకా మామిడి పళ్ళు తెంపుతాం కూడా. వారేవా, అయితే మనం ఉయ్యాల కూడా ఊగొచ్చు కదా నాన్న? చింకీ తల్లి, తప్పకుండా. ఈ ఏరియా క్యాంటీన్ కూడా అక్కడే ఉన్నది. ఇవాళ డిన్నర్ కూడా మనం అక్కడే చేద్దాం, పదండి. లెట్స్ గో. తర్వాత గట్టు చింకీ అమ్మా నాన్నలతో కలిసి మామిడి చెట్టు దగ్గరికి వెళ్తారు.
కానీ మామిడి పండ్లు చాలా పైకుంటాయి. నాన్న, మనం మామిడి పండ్లు ఎలా తెంపుతామో? అవి చాలా పైకి ఉన్నాయి కదా. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న, అదే మీ తాతయ్య, నన్ను తన భుజాల మీద ఎత్తుకుని ఊరంతా తిప్పేవారు. రండి గట్టు చింకి, ఇప్పుడు నేను మిమ్మల్ని నా భుజాలపై ఎత్తుకుని తిప్పుతాను. అవునా? అయితే నాన్న, ముందు నన్నే భుజాలపైకి ఎత్తుకోండి. లేదు నాన్న, నన్ను. గట్టు, లేడీస్ ఫస్ట్ కదా, కాబట్టి రా చింకి, నువ్వే ఎక్కువ. నాన్న చింకీని భుజం పైన కూర్చోబెట్టుకుంటారు. చింకీ టక్కున 2 మామిడి పండ్లను తెంచుతుంది. దొరికింది నాకు మామిడికాయ. రాగట్టు బాబు, ఇక నీవంతు. ఏ నాన్న గట్టుని కూడా భుజం మీద కూర్చోబెట్టుకుంటాడు. ఇంకా గట్టు మామిడి పండు తెంచుతూ ఉంటాడు. కానీ వాళ్లకు తెలీదు, అమ్మ వాళ్లకు తెలియకుండా వెనక నుండి వాళ్ళని ఫొటోస్ తీస్తుందని. నేను మీ ముగ్గురు ఫోటోలు చాలా తీశాను మీరు మామిడి పండ్లు తెంపుతుంటే. ఏంటి? కొంచెం మాకు కూడా చూపించు, ఫొటోస్ ఎలా వచ్చాయో. హాహా చూడండి. మేము చూస్తాము. హాహా పిల్లలు రండి, కలిసి చూద్దాం. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చొని ఫొటోస్ చూస్తారు. అరే వా పిల్లలు, అమ్మ మనకు ఎంత బాగా ఫోటోలు తీసిందో చూసారా? రండి, మనం అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం. అవును, సెల్ఫీ తీసుకుందాం. రండి, అందరూ ఫ్రేమ్లోకి రండి. అనండి, చేర్స్ చేర్స్. ఫోటోలు దిగిన తర్వాత నాన్న గట్టు చింకి ఇంకా అమ్మని తీసుకుని క్యాంటీన్కి వెళ్తారు. ఆ తర్వాత అందరూ అక్కడ డిన్నర్ చేస్తారు. ఎగ్జైట్మెంట్తో గట్టు చింకి డిన్నర్ త్వరగా చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ట్రీ హౌస్లో బంక్ బెడ్ మీద పడుకోవాలి కాబట్టి. అమ్మా నాన్న, త్వరగా డిన్నర్ చేయండి, మేము త్వరగా వెళ్ళి ఆ బంక్ బెడ్ పైన పడుకోవాలి. అవునమ్మా నాన్న, నేను కూడా ట్రీ హౌస్ లో పడుకుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. త్వరగా పదండి. పిల్లలు వెళ్ళిపోదాము, బిల్లైనా కట్టనివ్వండి. అవును పిల్లలు, 2 నిమిషాలు. తర్వాత అమ్మా నాన్న కూడా త్వరగా డిన్నర్ చేస్తారు. అందరూ కలిసి ట్రీ దగ్గరికి వస్తారు. చీకటి పడింది కాబట్టి ట్రీ హౌస్లో ఎల్లో లైట్ వెలుగుతుంటుంది. దానివల్ల అది ఇంకా అందంగా కనబడుతుంటుంది. పదండి పిల్లలు, త్వరగా పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత గట్టు చింకి వాళ్ళ బంక్ బెడ్ మీద త్వరగా పడుకుంటారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కదా చింకి, చాలా బాగా అనిపిస్తుంది. అవును గట్టు, చాలా ఎక్కువ. చింకి, ఇదేదో నాకు కలలా అనిపిస్తుంది, ఫెయిరీ టైల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకిది. అవును గట్టు, నువ్వు సరిగ్గా చెప్పావు. ఫెయిరీ టైల్, నేను ఆ ఫెయిరీ టైల్ ఒక ప్రిన్సెస్ ని. ఇంకా నువ్వు రామెట్ మంకీ. ఏంటి, నేను మంకీని ఎందుకు అవుతాను? నేను కూడా ఫెయిరీ టైల్నే, నేనే ప్రిన్స్. తర్వాత గట్టు చింకి మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుతూ వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో వాళ్ళకే తెలీదు. అది చూసి అమ్మా నాన్న నవ్వుకుంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా వెళ్ళి వాళ్ళు పడుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.